అవనికి జరిగిన అవమానానికి పల్లవి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అవని వస్తూ ఉంటుంది. "ఇదంతా చేయించింది నువ్వే కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే, "అవును. ఇదంతా చేయించింది నేనే. అయినా నువ్వేం చేయగలవు చెప్పు? ఇప్పటిదాకా నా టార్గెట్ ఏంటో తెలుసా? వీళ్ళందరినీ నాశనం చేయడం, వీళ్ళందరినీ విడగొట్టడం. కానీ ఇప్పుడు నా టార్గెట్ మారింది. అదేంటో నీకు తెలుసా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం "ఏంటో చెప్పనా? ఏంటో చెప్పనా?" అని చెప్పేసైతే "నా టార్గెట్ ఇప్పుడు నాకు పుట్టబోయే వారసుడు ఉన్నాడు కదా! ఆ వారసుడిని ఈ ఇంటికి వారసుడిని చేసి ఈ ఆస్తిని మొత్తం కొట్టేయడమే నాకు కావాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే "నిన్ను, నీ బిడ్డని అలాగే నీ భర్తని ఈ ఇంటి నుండి వేరు చేస్తాను. అదే నా టార్గెట్‌గా పెట్టుకుంటున్నాను ఇక నుండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అలా పల్లవిని చూస్తూ ఉండిపోతుంది. అక్కడ ఉన్న పల్లవి మాత్రం "అవును. నేను చెయ్యవలసింది ఇదే. నాకు పుట్టబోయే బిడ్డ ఈ ఇంటికి వారసుడు అవుతాడు. మగబిడ్డే పుడతాడు నాకు. అలాగే ఈ ఇంటికి వారసుడు అవుతాడు. ఈ ఆస్తి మొత్తం నాకే దక్కుతుంది. అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా? ఈ ఇంట్లో నుండి గెంటేయడం మాత్రం ఖాయం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే "నువ్వు ఇవన్నీ అనుకుంటున్నావు కానీ ఇవన్నీ జరిగే పనులు కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇవేమీ జరగవు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "మమ్మల్ని ఎవ్వరిని విడదీయడం నీ తరం కాదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే "ఓహో! అవునా అక్క! ఇన్ని ఆశలు పెట్టుకున్నావా నువ్వు? సరే అయితే ఛాలెంజ్ చేద్దామా? ఛాలెంజ్ నీకు నాకు మధ్యన ఈ రోజు నుండి ఛాలెంజ్. ఇక నుండి నేను ఆడించే ఆట చూద్దువు గాని" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్